భుజాలు వెన్నుపూసలు ఫ్లెక్సిబిలిటీకి ఎక్సర్సైజులు ఇప్పుడు మనం చూడబోతున్నాం. 2 లైట్ వెయిట్ బ్రిక్స్ని తీసుకుని మనం వజ్రాసనంలో కూర్చుని మన ముందు ఆ లైట్ వెయిట్ బ్రిక్స్ రెండింటిని అట్లా నుంచోబెడతాం. దాని మీద అట్లా చేతులు పెట్టేసి 2 బ్రిక్స్ మధ్యలో తల భాగం వెళ్ళేటట్టు అట్లా చేయాలి. అలా పెట్టి చేతులు అట్లాగే ఉంటాయి. మెడని మాత్రం నేల కానటానికి మూతి భాగం వెళ్ళి నేల కానేటట్టు అట్లా మనం తలకాయని ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుడు చూడండి షోల్డర్ దగ్గర బాగా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అక్కడ బాగా సాగదీయపడుతుంది అనమాట. కానీ షోల్డర్ ఫ్లెక్సిబిలిటీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫ్రోజన్ షోల్డర్ సమస్య ఉండి గూడు భాగం బాగా పట్టేసిన వారికి ఆ బిగింపుని తగ్గించుకోవటానికి ఈ లైట్ వెయిట్ బ్రిక్స్తో చేసే ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ అట్లా చేసేసరికి షోల్డర్ స్టిఫ్నెస్ మంచిగా తగ్గుతుంది. ఇక రెండో వ్యాయామంగా లైట్ వెయిట్ బ్రిక్స్ని ఈసారి అట్లా పడుకోబెట్టి 2 మోక చేతుల్ని ఆ బ్రిక్స్ మీద పెట్టి ఆనించేసి మోకాళ్ళ మీద మనం నుంచుని పాదాలు అట్లా పెట్టేస్తాం. ఇప్పుడు చేతులు 2 నమస్కార ముద్రలో పెట్టి తల వెనక భాగం వీపు వెనక భాగం అట్లా వెళ్ళేటట్టు చేస్తాం. తల భాగం నేలకు అట్లా ఆనుతుంది. నిదానంగా చేతుల్ని అటు నేల వైపుకి తీసుకొస్తూ ఛాతీ భాగాన్ని తల భాగాన్ని ముందుకు అట్లా మూమెంట్ చేస్తాం. మళ్ళా అట్లా కిందకి అలా ఛాతీ పైకి లేచేటప్పుడు గాలిని పీల్చుకుంటూ లెగుస్తాం. కిందకి వెళ్ళేటప్పుడు గాలిని వదులుతూ వెళతాం. కిందకి వెళ్ళినప్పుడు చేతుల మూమెంట్ అట్లా పైకి వస్తుంది. ఇలా ఒక 10-12 రౌండ్స్ చేసిన తర్వాత ఇక మూడో వ్యాయామంగా ఈసారి చూడండి అరిచేతుల్ని బ్రిక్స్ మీద అట్లా పెట్టేస్తాం. ఆ తర్వాత గాలిని పీల్చుకుంటూ పైకి లెగుస్తూ నడుముని కిందకు దింపుతూ మెడ భాగాన్ని విరుస్తామన్నమాట. చేతులు అట్లా స్ట్రైట్ అవ్వాలి. నుదుటి భాగం కాళ్ళ మీద కూర్చున్నప్పుడు అట్లా నేల కాంతుంది. కాళ్ళ మీద నుంచి పైకి లేచి మెడ వెనక్కి విరవాలి. ఈ మూమెంట్ చేయటం ద్వారా వెన్నుపూసలు భుజాల భాగంలో ఉండే స్టిఫ్నెస్ బాగా తగ్గుతుంది. ఇక 4వ వ్యాయామంగా బోర్లా పడుకుని ఇందాటి వల్లే లైట్ వెయిట్ బ్రిక్స్ని అదే విధంగా ఉంచి 2 బ్రిక్స్ మధ్య భాగంలో చేతుల్ని అట్లా చాపేసి 2 చేతుల్ని మధ్యలో పైకి లేపి ఇటుకలకు అటొక చేతిని ఇటొక చేతిని అట్లా పెట్టేస్తాం. తల నేల కానిస్తాం. మళ్ళా 2 చేతుల్ని లేపి మధ్య భాగంలోకి, మళ్ళీ 2 చేతుల్ని లేపి ఇటుకలకి ఇరువైపులా తీసుకొస్తాం. షోల్డర్ స్టిఫ్నెస్ తగ్గించడానికి ఇది బెస్ట్ వ్యాయామం. షోల్డర్స్ బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి ఏమీ శ్రమ అనిపించదు. అదే స్టిఫ్నెస్ వచ్చిన వారు ఇట్లా చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా పెయిన్ ఆ భాగంలో వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. నిదానంగా స్టిఫ్నెస్ తగ్గిందంటే పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. అదే గుర్తిక వాళ్ళకి. ఈ 4 వ్యాయామాలు భుజాల ఫ్లెక్సిబిలిటీకి నడుము ఫ్లెక్సిబిలిటీకి బాగా ఉపయోగపడతాయి. ప్రయత్నించండి.